హలో ఫ్రెండ్స్, ఏపీ ఈఎస్ఆర్ వెబ్సైట్లోని ఈ సర్వీస్ బుక్ ఎంట్రీలో అన్ని పార్ట్లని ఏ విధంగా ఎంటర్ చేయాలో ఈ ఒకే ఒక వీడియో సహాయంతో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం వీడియో చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోలు చూడడానికి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని చివరిదాకా చూడండి. పార్ట్ 1 పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటి క్లిక్ చేయగానే ఈ విధంగా ఎంప్లాయీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్ అని 5 రకాలుగా చూపిస్తుంది. అందులో బేసిక్ డీటెయిల్స్, ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్లో బేసిక్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఫిల్ చేస్తున్నాం. బేసిక్ డీటెయిల్స్లో మనం ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే అందులో మన తాలూకా నేము, సర్నేము, హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి అనేటువంటివి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇందులో మీ తాలూకా నేము, సర్నేమ్లో ఏవైనా పొరపాట్లు జరిగినట్లయితే ఇక్కడ పార్ట్ 7లో దీన్ని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు కొత్తగా కల్పించారు. ఈ నేము, సర్నేమ్ అనేటువంటివి మన తాలూకా హెచ్ఆర్ఎంఎస్ సమిట్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం రావడం జరుగుతుంది. పొరపాటును ఇందులో తప్పుగా సేవ్ అయింటే ఈ పార్ట్ 7లో ఎస్ఆర్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మ్యారిటల్ స్టేటస్లో మీ తాలూకా మీకు ఇందులో ఏది అప్లికబుల్లో మీరు దాన్ని అప్లై చేసుకుంటారు. అలాగే క్యాస్ట్ కేటగిరీ అదర్ దెన్ ఓసీ అయితే ఇందులో ఏదైతే అది అప్లై చేసుకుంటారు. ఓసీ వాళ్ళైతే ఇలాగా విడిచిపెట్టేస్తారు. ఆధార్ నెంబర్ డిస్ప్లే అయితే ఆధార్ నెంబర్లో తప్పులుంటే సరి చేసుకుంటారు. డిస్ప్లే కానట్లయితే ఆధార్ నెంబర్ని మీరు మాన్యువల్గా ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ తాలూకా డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ రెగ్యులర్ సర్వీస్ ఇది కూడా మీ తాలూకా హెచ్ఆర్ఎంఎస్ ఐడి ప్రకారంగా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇందులో మనం ఏమి కూడా మార్పులు చేయలేం. ఒకవేళ ఇందులో కనుక పొరపాట్లు జరిగినట్లు అనిపిస్తే మీరు ఈ సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ ద్వారా దీన్ని మార్పులు మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొత్తగా వచ్చింది డేట్ ఆఫ్ ఎంట్రీ ప్రయర్ టు గవర్నమెంట్ సర్వీసెస్ అని అడిగారు. ఇది కూడా ఆప్షనల్ అనమాట. అంటే మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మనం రెగ్యులర్ సర్వీస్లోకి ఇక్కడ చూడండి, ఈ రెగ్యులర్ సర్వీస్లోకి రాకముందు, రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్లోకి రాకముందు టెంపరీగా అంతకు ముందర ఏమైనా గవర్నమెంట్ సర్వీసెస్లో వర్క్ చేసామా, వర్క్ చేసినట్లయితే దాని డేటు. ఒకవేళ ఇది ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, సేవ్ అవుతుంది. దాని తర్వాత పేరెంట్ డిపార్ట్మెంట్, మీ తాలూకా డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే పోస్ట్ ఇన్ పేరెంట్ డిపార్ట్మెంట్ అని అడుగుతుంది. పోస్ట్ ఇన్ పేరెంట్ డిపార్ట్మెంట్ అంటే మీ తాలూకా ప్రజెంట్ పోస్ట్ ఏంటి, అడుగుతుంది. మీరు స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ అని, సెకండరీ గ్రేడ్ అయితే సెకండరీ గ్రేడ్ అని, మీ పోస్ట్ ఏదైతే ఆ పోస్ట్ని అప్లై చేస్తారు. కొంతమంది ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ప్రస్తుతం పాత పోస్ట్ ఎంటర్ చేయాలా, కొత్త పోస్ట్ ఎంటర్ చేయాలని అడుగుతున్నారు. మీరు ప్రస్తుతం ఏ పోస్ట్లో ఉంటే ఆ పోస్ట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ తాలూకా డీడీఓ కోడ్ అనేటువంటిది కూడా ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంప్లాయీ ప్రెజెంట్ స్టేటస్ అని అడుగుతుంది. ఎంప్లాయీ ప్రెజెంట్ స్టేటస్లో ఈ ఎప్రూవ్డ్ ప్రొబేషనర్ ఈ రెండిట్లో ఏది అప్లై చేసుకోవాలని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఎప్రూవ్డ్ ప్రొబేషనర్ అంటే ప్రొబేషన్ డిక్లేర్డ్ అని బ్రాకెట్లో ఉంది. అలాగే ప్రొబేషనర్ రెగ్యులరైజ్డ్. ఇక్కడ ఎప్రూవ్డ్ ప్రొబేషనర్ అంటే ఏంటి? ఎప్రూవ్డ్ ప్రొబేషనర్ అంటే మీ తాలూకా ప్రొబేషన్ అనేటువంటిది పూర్తయి మీకు పోలీసు వెరిఫికేషన్ కూడా పూర్తయి మీరు ఎస్ఆర్లో ఎంట్రీ అయిపోతే ఎప్రూవ్డ్ ప్రొబేషనర్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ప్రొబేషనర్ రెగ్యులరైజ్ అంటే పోలీసు వెరిఫికేషన్ అనేటువంటిది కాకుండా ఎస్ఆర్లో ఎంటర్ కాకుండా ఉండేవాళ్ళు ప్రొబేషన్ రెగ్యులరైజ్ అని ఎంటర్ చేసుకుంటారు. అలాగే రిలీజియన్లో ఇందులో మీకు ఏదైతే అప్లికబుల్ మీరు దాన్ని అప్లై చేసుకుంటారు. అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, మీ తాలూకా ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీ తాలూకా అడ్రస్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ మీరు ఇస్తారు. అలాగే లోకల్ స్టేటస్లో మీ తాలూకా స్టేటు, డిస్ట్రిక్ట్, రెవెన్యూ అనేటువంటివి మీ తాలూకా స్టడీ ఎక్కడ అయిందో మీ తాలూకా స్టడీ సర్టిఫికేట్ ప్రకారంగా ఈ లోకల్ స్టేటస్ అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నాన్ లోకల్స్ అయినా సరే ఎవరైనా సరే మీ తాలూకా స్టడీ ఎక్కడైతే అయిందో మీ తాలూకా స్టడీ సర్టిఫికేట్ అనుగుణంగా ఈ లోకల్ స్టేటస్ అనేటువంటిది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు ఇక్కడ పిహెచ్ కనుక అయినట్లయితే ఇందులో ఏదైతే అప్లికబుల్లో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పర్సంటేజ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఒకవేళ ఈ రెండిట్లో మీరు ఇందులో ఏది కూడా కనెక్ట్ అయితే ఇక్కడ నో అని పెడతారు. అలాగే జీపీఎఫ్లో మీరు కనుక
జీపీఎఫ్ అయినట్టయితే జీపీఎఫ్ అని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబర్ని ఇస్తారు. అదేవిధంగా జెడ్పీపీఎఫ్ అయిందనుకోండి, జెడ్పీపీఎఫ్ అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చి అలాగే మీ తలక ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబర్ని ఇస్తారు. అదేవిధంగా సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే సిపిఎస్ అని పెట్టి మీ తలక ప్రాన్ నెంబర్ని ఇస్తారు, ప్రాన్ నెంబర్ ఇస్తారు. మీ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ తలక 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఒక రెండింటిని అడుగుతున్నారు. మీ తలక 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగా ఇక్కడ 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ని రాస్తారు. అలాగే మీ తలక హైట్ని సెంటీమీటర్స్లో మీ హైట్ ఎంత ఉందనేటువంటి దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారనమాట. ఇది బేసిక్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్లో వివరాలు. అదేవిధంగా ఫ్యామిలీ డీటెయిల్స్కి వచ్చామనుకోండి. అదేవిధంగా ఫ్యామిలీ డీటెయిల్స్లోకి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ నోట్లో ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దెన్ ఫస్ట్ సబ్మిట్ స్పౌస్ డీటెయిల్స్ అండ్ దెన్ సబ్మిట్ చిల్డ్రన్ డీటెయిల్స్. అంటే ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినట్టయితే ఫస్ట్ మీ స్పౌస్ తాలూకా డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత పిల్లల వివరాలు అనేటువంటివి ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ స్పౌస్ యొక్క నేమ్ రాస్తారు, మీ స్పౌస్ యొక్క నేమ్ రాస్తారు, అదేవిధంగా సర్ నేమ్ రాస్తారు. రిలేషన్షిప్లో ఏంటి స్పౌస్ అయిందనుకోండి, స్పౌస్ రాస్తారు, స్పౌస్ అలైవా డెడ్ అని అడుగుతారు. స్టేటస్ ఫర్ డాటర్ అండ్ సన్, ఇది డాటర్ సన్ అయితే మాత్రం ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, కాకుండా అవసరం లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఇస్తారు. అదేవిధంగా ఆధార్ నెంబర్ని, అదేవిధంగా మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. స్పౌస్ కాబట్టి మీ తాలూకా మ్యారేజ్ డేట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకవేళ వాళ్ళ మీ యొక్క స్పౌస్ కనుక ఎంప్లాయ్ అయినట్టయితే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఏపీ స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ఇందులో ఏదైతే అప్లికబుల్లో మీరు అది అప్లై చేసుకుంటారో. ఒకవేళ ఎంప్లాయ్ కానట్లయితే అన్ఎంప్లాయిడ్ అనేటువంటి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఇన్కమ్ పర్ యానం ఒకవేళ ఇక్కడ మనం ఎంప్లాయీ అని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఇన్కమ్ పర్ యానం అంటే సంవత్సరానికి మీ తాలూకా ఆదాయం ఎంత, మీ యొక్క స్పౌస్ యొక్క ఆదాయం ఎంత, ఇందులో ఈ డీటెయిల్స్లో మీకు ఏదైతే అప్లికబుల్లో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఎంప్లాయీ కానట్టయితే ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అని పెట్టి దీన్ని అలాగా విడిచిపెట్టేస్తారు. ఎంప్లాయీ అయితే మాత్రం ఇక్కడ సంవత్సరానికి మీ స్పౌస్ యొక్క ఆదాయం ఎంత అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళ వివరాలను మీరు మీ తాలూకా పిల్లల వివరాలని మీరు ఇంకా ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ర బటన్ మీద క్లిక్ చేసి వాళ్ళ తాలూకా వివరాలను మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీ పిల్లల తాలూకా పేర్లు, వాళ్ళ తాలూకా సర్నేము, అదేవిధంగా రిలేషను, పిల్లలు డాటా ఇందులో ఏదైతే అది ఇందులో ఉండే రిలేషన్స్ మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వేరే డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకునే అవకాశం లేదు. ఇందులో మనం పిల్లల వివరాలను మనం ఇప్పుడు ఎంటర్ చేయాలనుకుంటున్నా కూడా సన్ అయితే సన్ను, డాటర్ అయితే డాటర్ అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. సన్ని ఎంటర్ చేశారు అనుకుందాం. సన్ అయితే అలైవా డెడ్ అని అడుగుతున్నారు, ఎస్ అని ఇస్తారు, అలైవ్ అంటారు. ఇక్కడ స్టేటస్ ఫర్ డాటర్ అండ్ సన్ అని కొత్తగా ఒక కాలంని ఎంటర్ చేశారు. స్టేటస్ ఫర్ డాటర్ అండ్ సన్. ఓకే, ఇక్కడ సన్ అని మనం ఇక్కడ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళ తాలూకా స్టేటస్ ఏంటి, మ్యారీడా అన్మ్యారీడా, ఈ రెండింటిలో ఏదా అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మిగతాది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ మ్యారేజ్. ఒకవేళ అక్కడ మ్యారీడ్ అయితే డేట్ ఆఫ్ మ్యారేజ్, ఈ మిగతా వివరాలు అనేటువంటి దాన్ని యాస్టీజ్గా ఫిల్ చేసుకుంటారు. మీకు రోజు కనుక కావాల్సినట్టయితే యాడ్రో అని కొట్టుకుంటారు. మనకు రోజు కనుక అవసరం లేనట్టయితే దీన్ని ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఆ రోజు అనేటువంటివి పోవడం జరుగుతుంది. ఫిల్ చేసుకుని లాస్ట్లో సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ తాలూకా ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటువంటివి సేవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇక్కడ ఉండే వీటిని మాత్రమే ఎంటర్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి వీటిని మాత్రమే ఎంటర్ చేసుకునే అవకాశం కల్పించారు. తెలుగు పండిట్ వాళ్ళకి, పీడీ వాళ్ళకి ఇంకా అవకాశం కల్పించలేదు. ఇందులో వాళ్ళ తాలూకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటువంటివి ఎంటర్ చేసుకునే అవకాశం ప్రస్తుతానికి ఇంకా కల్పించలేదు. ఇందులో ఏదైతే అది మీరు అప్లై చేసుకుంటారు. అలాగే స్ట్రీమ్లో ఇక్కడ మీరు 10th క్లాస్ కనుక అయినట్లయితే 10th క్లాస్ అయిందనుకోండి, స్ట్రీమ్ మీకు ఏమి కూడా ఉండదు అక్కడ, కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ అని పెట్టేసుకుంటారు. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడైతే పాస్ అయిన
ఇయర్ని మీరు ఇక్కడ ఇస్తారు. అలాగే స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, మీరు 10th క్లాస్ చదువుకున్న స్కూలు తాలూకు వివరాలు ఇస్తారు. అలాగే దాని తాలూకు అడ్రస్ డీటెయిల్స్, దాని తాలూకు లొకేషన్ డీటెయిల్స్, స్టేటు, కంట్రీ, డిస్ట్రిక్ట్, మండలు అడుగుతుంది, ఎంటర్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్రా బటన్ మీద క్లిక్ చేసుకొని ఈ డీటెయిల్స్ అనేటువంటిది మరలా ఎంటర్ చేస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తారు. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ మీ తాలూకా గ్రూప్ని మీరు ఎంటర్ చేస్తారు. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయా, లేకపోతే బైపీసీయా, సిఈసీ, హెచ్ఈసీ, మీ గ్రూప్ ఏదైతే ఆ గ్రూప్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, కాలేజీ, యూనివర్సిటీ సేమ్ అలాగే నింపుతారు. మీరు కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కనుక చదివినట్లయితే మీకు కాలేజ్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఈ యూనివర్సిటీ తాలూకా లొకేషన్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ ఇస్తారు. మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు, మీరు రెగ్యులర్గా చదివాలనుకుంటే ఇక్కడ మీ తాలూకా డిగ్రీ ఇచ్చి మీ తాలూకా కాలేజ్ నేమ్ అనేటువంటి దాన్ని ఇచ్చి మీ కాలేజ్ తాలూకా అడ్రస్ డీటెయిల్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్లో మీ తాలూకా పర్మనెంట్ అడ్రస్ని ఇస్తారు. పర్మనెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ తాలూకా కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ ఇస్తారు. మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ వేరువేరుగా ఉంటే ఇక్కడ వేరువేరుగా ఇస్తారు. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఒక్కటే అయింది అనుకోండి, ఈ మధ్యలో క్లిక్ హియర్ ఇఫ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, ఈ రెండు కూడా ఒకటే అయింది అనుకోండి. పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ రెండు కూడా ఒకటే అయితే మీరు ఇక్కడ మధ్యలో క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకుంటే రెండు కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి, ఒకటే అవుతాయి. అలాగే హోమ్ టౌన్ డీటెయిల్స్లో ఇది మన యొక్క మొత్తం సర్వీస్లో దీన్ని 2 సార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి హోమ్ టౌన్ డీటెయిల్స్ని ఎంటర్ చేసేటప్పుడు అయితే ఒక విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఏ ప్రదేశాన్ని అయితే సొంత ఊరుగా భావిస్తున్నామో, జాబ్ వచ్చిన తర్వాత మనం ఏ ప్రదేశంలో అయితే స్థిరపడ్డామో ఆ ప్రదేశాన్ని మనం హోమ్ టౌన్ గా మనం డిక్లేర్ చేయవచ్చు అనమాట. మనం ఎక్కువగా వాడుతాము. హోమ్ టౌన్ అనేటువంటిది మీరు ఏ ప్రదేశంలో అయితే స్థిరపడ్డారో అది మీ యొక్క పుట్టిన ఊరు కావచ్చు, లేకుంటే మీరు అక్కడ చదువుకునే ఊరు కావచ్చు, లేకపోతే మీరు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక ఊర్లో స్థిరపడితే ఆ ప్రాంతం కావచ్చు. ఏ ప్రాంతంలో అయితే మీరు స్థిరపడ్డారో ఆ ప్రదేశం మీ యొక్క హోమ్ టౌన్ అవుతుంది. అది ఏదైనా సరే. హోమ్ టౌన్ అనేటువంటిది కేవలం ఎల్టీసీ కోసం మాత్రమే మనం వాడుతాం. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ మై డిక్లరేషన్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ మై డిక్లరేషన్ అని ఇక్కడ ఫస్ట్, సెకండ్ అని ఇచ్చారు. ఫస్ట్ అని ఎప్పుడు ఇస్తామంటే ఇంతవరకు మీ యొక్క హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేటువంటి మీ ఎస్ఆర్లో ఎంటర్ కాకపోయింటే మీరు ఇక్కడ ఫస్ట్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ మీరు ఫిల్ చేస్తారు. ఒకవేళ హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేటువంటివి మీ ఎస్ఆర్లో ఎంటర్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత మీరు మీ హోమ్ టౌన్ని మార్చాలనుకుంటే ఇక్కడ మీరు సెకండ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హోమ్ టౌన్ డీటెయిల్స్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటారు. గమనించండి, ఫస్ట్ అని కనుక ఎంటర్ చేసుకుంటే మీకు హోమ్ టౌన్ డీటెయిల్స్ మార్చడానికి ఇంకొక అవకాశం ఉంటుంది. అదే మీరు ఒకవేళ సెకండ్ అని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇదే ఆఖరి ఛాన్స్ అవుతుంది హోమ్ టౌన్ డీటెయిల్స్ని చేంజ్ చేయడానికి. అదేవిధంగా ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వారి యొక్క భర్త యొక్క గ్రామాన్ని హోమ్ టౌన్గా ఇవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళ యొక్క భర్త గ్రామాన్ని హోమ్ టౌన్గా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేటువంటివి ఫిల్ చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేటువంటివి కూడా ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇది పార్ట్ 1లో ఎంప్లాయీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్ సంబంధించిన అప్డేషన్. ఇంకా ఇందులో ఏవైనా మార్పులు చేర్పులు జరిగితే మరో వీడియో చేస్తాము. ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్ట్ 2 నామినేషన్ డీటెయిల్స్ అనేటువంటి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక సింపుల్ ఫార్మాట్ వస్తుంది. పార్ట్ 2 గతంలో లాగా కాకుండా ఇప్పుడు పార్ట్ 2 కేవలం నామినేషన్ డీటెయిల్స్కి మాత్రమే కేటాయించడం జరిగింది. ఇందులో గ్రాట్యుటీ నామినేషను, అలాగే జీపీఎఫ్ నామినేషను, సిపిఎస్ వాళ్ళైతే ఎన్పిఎస్ నామినేషను, అలాగే ఏపీజీఎల్ఐ నామినేషన్ అనేటువంటివి ఉంటాయి. ఈ నామినేషన్స్ అనేటువంటివి
ఈ 4 నామినేషన్స్ మాత్రమే పార్ట్ 2 అనేటువంటిది కేటాయించడం జరిగింది. అయితే ఈ నామినేషన్ వివరాలు ఇచ్చేటప్పుడు మనకి ఒక 2 రకాల సమస్యలు ఎదురవుతాయి. ఒకటి నామినేషన్ అనేటువంటిది గతంలో ఎవరికో ఒకరికి ఇచ్చుంటాము. ఇప్పుడు నామినేషన్ అనేటువంటిది మార్చాలనుకుంటున్నాం. గతంలో ఎవరో ఒకరి పేరు మీద నామినేషన్ ఇచ్చాము, ఇప్పుడు నామినేషన్ మార్చాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేరు ఇవ్వాలా, వీళ్ళ పేరు ఇవ్వాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరికైతే మీరు నామినేషన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నామినేషన్ వివరాలు అనేటువంటి ఇచ్చేసి సేవ్ చేసిండి. దాని తర్వాత మాన్యువల్గా నెమ్మదిగా మీరు ఎస్ఆర్లో ఎంట్రీ దాని తర్వాత చేసుకోవచ్చు. అదేవిధంగా రెండో సమస్య డేట్ ఆఫ్ నామినేషన్. ఎప్పటి నుంచి డేట్ ఆఫ్ నామినేషన్ ఇవ్వాలి? డేట్ ఆఫ్ నామినేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఇవ్వాలి? ఈ గ్రాట్యుటీకి అయితే డేట్ ఆఫ్ నామినేషన్ ఇచ్చేటప్పుడు మన తాలూకా జాయినింగ్ డేట్ని వేసేస్తారు. అదేవిధంగా జీపీఎఫ్ కానీ, సిపిఎస్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ వీటికైతే ఎప్పటి నుంచి మీకు రెగ్యులర్ శాలరీ పడుతుందో, ఎప్పటి నుంచి మీరు జీపీఎఫ్ చందా కడుతున్నారో, ఎప్పటి నుంచి మీకు సిపిఎస్ అనేటువంటిది కట్ అవుతుందో, ఎప్పటి నుంచి మీరు ఏపీజీఎల్ఐకి చందా కడుతున్నారో ఆ డేట్ని ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. పార్ట్ 2 నామినేషన్స్లో కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ గ్రాట్యుటీకి నామినేషన్ అనేటువంటిది ఎలా ఇవ్వాలి? ఫస్ట్ ది నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ రిలేషన్షిప్ అనేటువంటి దాంట్లో పార్ట్ 1 పర్సనల్ డీటెయిల్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు మనం ఆల్రెడీ ఎంటర్ చేయడం జరిగింది. మనం ఎంటర్ చేసిన పేర్లే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు నామినేషన్ అనేటువంటిది మీకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ ఆఫ్ నామినేషన్లో గ్రాట్యుటీకి అయితే మీ తాలూకా జాయినింగ్ డేట్ని ఇచ్చేస్తారు. మీ తాలూకా జాయినింగ్ డేట్ని గ్రాట్యుటీకి ఇచ్చేసి మీరు ఎంత షేర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ షేర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలా కాకుండా మీరు ఇద్దరికి కనుక నామినేషన్ ఇవ్వాలనుకుంటే యాడ్ రో బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మరలా వాళ్ళ పేరు, ఎప్పటి నుంచి నామినేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ తాలూకా షేరు, ఈ రెండు కూడా కలిపి 100 అయ్యే విధంగా మీరు చూసుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఈ కాలం అవసరం లేదనుకుంటే ఇంటూ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ కాలం పోతుంది. ఇలా చేసి అప్డేట్ మీద క్లిక్ చేసుకుంటే మీ గ్రాట్యుటీ డీటెయిల్స్ అనేటువంటి అప్డేట్ అవుతాయి. అదేవిధంగా జీపీఎఫ్ నామినేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరికైతే నామినీ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ ఆఫ్ నామినేషన్లో మనం గ్రాట్యుటీకి మన తాలూకా జాయినింగ్ డేట్ ఇచ్చాము. ఈ జీపీఎఫ్కి మనకి ఎప్పటి నుంచి అయితే రెగ్యులర్ శాలరీ పడుతుందో, ఎప్పటి నుంచి మనం జీపీఎఫ్ చందా కడుతున్నామో ఆ డేట్ నుంచి మీరు ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇచ్చి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. జీపీఎఫ్ నామినీ అనేటువంటిది సేవ్ అయిపోతుంది. సిపిఎస్ మిత్రులైతే సిపిఎస్ అనేటువంటిది మీకు మీ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇక్కడ ఆటోమేటిక్గా ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మీ తాలూకా ఫ్యామిలీ మెంబర్ పేర్లు అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ నామినేషన్, ఎప్పటి నుంచి అయితే మీరు నామినేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ డేట్ని మీరు ఎంటర్ చేస్తారు. ఈ డేట్ విషయంలో ఇస్తే మీరు సిపిఎస్ చందా మీరు ఎప్పటి నుంచి అయితే కడుతున్నారో ఆ డేట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. అలాగే పర్సంటేజ్, మీరు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటే అంత పర్సంటేజ్ ఇస్తారు. ఇద్దరిని ముగ్గురిని కనుక నామినేట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ రో బటన్స్కు ఇక్కడ క్లిక్ చేసుకుని ముగ్గురు పేర్లు ఇస్తారు. అవసరం లేదనుకుంటే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తారు. ఈ మొత్తం చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ తలకు సిపిఎస్ అనేటువంటిది నామినీ ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే నామినేషన్స్ ఆఫ్ ఏపీజీఎల్ఐలో ఏపీజీఎల్ఐ బాండ్ మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీ పేరు అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో. అలాగే నామినేషను ఎప్పటి నుంచి మీరు ఏపీజీఎల్ఐ చందా కడుతున్నారో ఆ డేట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటారో పర్సంటేజ్ చేసి మీరు ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పార్ట్ 3 సర్వీస్ యూనిట్స్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. పార్ట్ 3 సర్వీస్ ఈవెంట్స్లో మనం ఏవేవి ఎంటర్ చేయాల్సి ఉంటుందంటే అపాయింట్మెంటు, ప్రొబేషను, రెగ్యులేషన్, చేంజ్ ఇన్ పే, లీవ్స్ అవైల్డ్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, డెప్యుటేషన్, రివర్షన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్, కంపల్సరీ వెయిట్, పనిష్మెంట్స్, సస్పెన్షను, రిలీఫ్, రీఅపాయింట్మెంటు, ఈఎల్ సరెండరు, రీపాట్రియేషన్, సరెండర్, వీటిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్లో అపాయింట్మెంట్ కోసం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఈవెంట్ నేమ్ వద్ద అపాయింట్మెంట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దాని తాలూకా ఎస్ఆర్ ఎంట్రీ డేట్ అనేటువంటిది వేసి ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగా టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి అని అడుగుతుంది. టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి? సాధారణంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎక్కువ మంది అవుతారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం తెలుసుకుందాం, తర్వాత మిగతా తెలుసు. మీ తాలూకా ఆర్డర్ నెంబర్ ఏంటి? ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేట్, ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ డేట్ ఇస్తారు. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి? మీ తాలూకా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తారు. అలాగే
జాయిన్ టైం ఎఫ్ఎన్ ఏఎన్, ఉదయం అయితే ఎఫ్ఎన్, మధ్యాహ్నం అయితే ఏఎన్. అలాగే మీ తాలూకా సెలక్షన్, మీరు కంపాషనేట్ గ్రౌండ్స్ సెలెక్ట్ అయ్యారా, ఏపీపీఎస్లో సెలెక్ట్ అయ్యారా, డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా, యూపీఎస్సీయా, ఎస్ఎల్పిఆర్బై, లేకపోతే వేరే విధంగా మీరు ఏదైతే అది మీకు ఏది అప్లికబుల్ అయితే అది మీరు అప్లై చేసుకుంటారు. మీ తాలూకా డిపార్ట్మెంట్ నేమ్ అనేటువంటిది ఇస్తారు. మీరు డిపార్ట్మెంట్ నేమ్ ఇస్తారు. డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చి మీ తాలూకా సర్వీస్ రూల్స్ ఏవి, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉంటారు. క్లాస్ స్కూల్ ఎక్స్టెన్స్ అయితే క్లాస్ 1 అని, లాంగ్వేజ్ పండిట్స్, సెకండరీ టీచర్స్ అయితే క్లాస్ 3 సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ తాలూకా పోస్ట్ కేటగిరీ, గెస్టెడా నాన్ గెస్టెడా ఏది మీరు ఇందులో ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీ తాలూకా పోస్ట్ వివరాలను మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సెకండరీ టీచర్, మీరు పిఆర్సీ టైప్ స్టేట్ పిఆర్సీయా, జ్యుడిషియల్, యూజీసీయా, ఇందులో ఏది మీరైతే అది మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకొని మీరు జాయిన్ అప్పటికి ఏ పిఆర్సీ అయితే ఉందో ఆ పిఆర్సీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్రెంటిస్షిప్ కనుక మీరు చేసినట్లయితే ఎస్ఎన్ ఇస్తారు. ఎస్ఎన్ ఇచ్చి అప్రెంటిస్షిప్ మొదటి సంవత్సరంలో మీరు ఎంత పేకి చేశారు ఆ పే యొక్క వివరాలు మీరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారు. డూ యూ వాంట్ సబ్మిట్ డీటెయిల్స్ అంటుంది. ఓకే అని కొట్టిన తర్వాత మీ తాలూకా అపాయింట్మెంట్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఈవెంట్ నేమ్ వద్ద ప్రొబేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ అనేటువంటిది వేసి ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డేటా అడుగుతుంది. ఈ విధంగా డేటా అడిగితే ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్, ఎఫెక్టివ్ డేట్ మీకు ఎప్పటి నుంచి ప్రొబేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది అంటే మన తాలూకు జాయిన్ డేట్ నుంచి మన తాలూకు ప్రొబేషన్ అనేటువంటిది దాదాపుగా నెక్స్ట్ మనకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం కాబట్టి అది ఇస్తాం. దాని తాలూకా ప్రొబేషన్ డిక్లరేషన్ ఫ్రమ్, ఎప్పటి నుంచి మీరు ప్రొబేషన్ డిక్లరేషన్ అవుతుంది, మన తాలూకా ఎప్పటి నుంచి మీ తాలూకా ప్రొబేషన్ పీరియడ్ స్టార్టింగ్ డేట్ని మీరు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎప్పటి వరకు మీరు ప్రొబేషన్ చేశారు, ఎప్పటి వరకు చేశారు దాని తాలూకు వివరాలను కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్, మీకు ప్రొబేషన్ ఎప్పుడు డిక్లేర్ అయింది దాని తాలూకు వివరాలను కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొబేషన్ ఎప్పటి వరకు మీకు డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ఇస్తారు. అలాగే అప్లోడ్ ఆర్డర్లో మీ తాలూకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది జేపీజీ ఫార్మెట్లో కానీ పీడిఎఫ్ ఫార్మెట్లో కానీ 1 MB కంటే తక్కువగా ఉండేటట్లుగా ఉండి చూసి ఆ ఆర్డర్ని మీరు అప్లోడ్ చేయవలసి. డిపార్ట్మెంట్, మీ తాలూకా డిపార్ట్మెంట్ ఏది మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని తాలూకా సర్వీస్ రూల్స్, రెండో దాన్ని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్. అలా కాకుండా ఒకవేళ అప్రెంటిస్షిప్ లేదనుకోండి, మీరు చేయలేదు అప్రెంటిస్షిప్ నో అని సెలెక్ట్ చేసుకుంటారు. మీ తాలూకా పే స్కేల్ ఎంత, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ తాలూకా పే స్కేల్ ఏ విధంగా ఉంది, మీ తాలూకా పే స్కేల్ ఏంటని ఇక్కడ మనం ఇచ్చిన పిఆర్సీ ఇయర్ తాలూకా దానికి అనుగుణంగా ఇక్కడ పే స్కేల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. గమనించాలి. ఇక్కడ మీరు అప్పుడు ఏ పిఆర్సీ మీరు అప్పుడు ఏ పే స్కేల్లో ఉన్నారో ఆ పే స్కేలు, అలాగే మీ తాలూకా బేసిక్ పే అనేటువంటిది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటారనమాట. బేసిక్ పేని మీరు ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకుని ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ తాలూకా వివరాలన్నీ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్స్ అయితే క్లాస్ 1 అని, సెకండరీ టీచర్స్ అయితే క్లాస్ 3 అని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ తాలూకా క్లాస్ 3 అన్నాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. అందులో మీరు ఏ పోస్టో మీరు అప్లై చేసుకుంటారు. ప్రొసీడింగ్ నెంబర్ అడుగుతుంది. మీ తాలూకా ప్రొబేషన్ డిక్లరేషన్ అయినా ప్రొసీడింగ్ నెంబరు అడుగుతుంది. జాగ్రత్తగా మీ తాలూకా ప్రొసీడింగ్ నెంబర్ని ఎస్ఆర్ చూసి ఇస్తారు. ఎస్ఆర్ చూసి మీ తాలూకా ప్రొబేషన్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి ప్రొసీడింగ్ నెంబర్ మీరు ఇచ్చారు. అనే కారణాల వల్ల మీ తాలూకా ప్రొబేషన్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ అయిందా, ఒకవేళ ఎక్స్టెన్షన్ అయితే ఎస్ఎన్ ఇస్తారు. ఎస్ఎన్ ఇచ్చిన తర్వాత ఎందుకు అయింది ఎక్స్టెన్షన్, ఎందుకు మీరు ఏమైనా డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అవ్వదా, లేకపోతే మీరు లాంగ్ లీవ్ పెట్టారు, ఇందులో ఏదైతే కారణం మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని పెడతారు. ఒకవేళ కాదనుకోండి, ఇక్కడ మీ తాలూకు ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెన్షన్ కాలేదనుకోండి, ఇక్కడ నో అని పెడతారు. నో అని పెట్టిన తర్వాత దీన్ని సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. డూ యూ వాంట్ సేవ్ ప్రొబేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఎస్ఎన్ఎస్ ఓకే అని కొట్టగానే మీ తాలూకు ప్రొబేషన్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది.
ఈవెంట్ నేమ్ వద్ద రెగ్యులరైజేషన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్ ఇంటి డేట్ వేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. అయిన తర్వాత మీకు ఈ విధంగా డేటా అడుగుతుంది. ఈ డేటాలో మీ తాలూకా డిపార్ట్మెంట్ నేమ్ని మీరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ESCT స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సర్వీస్ రూల్స్లో రెండవ దాన్ని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. క్లాస్ మీరు ఏ క్లాసు సెలెక్ట్ చేసుకుంటారు. పోస్ట్ నేమ్ మీ తాలూకా పోస్ట్ నేమ్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ రెగ్యులరేషన్ ఎప్పుడు మీకైతే రెగ్యులరేషన్ మనం చెప్పాం మన తాలూకా జాయిన్ డేటే మన తాలూకా రెగ్యులరేషన్ డేట్ అవుతుందని దాదాపుగా అందరికీ అది అవుతుంది. కానీ ప్రత్యేక కారణాలు ఉంటాయి తప్పితే ఇచ్చారు. మీ తాలూకా జాయిన్ డేట్ అనేటువంటిది ఇస్తారు. డేట్ ఆఫ్ రెగ్యులరేషన్ మీ తాలూకా జాయినింగ్ డేట్ ఒకటే ఉంటుంది. ప్రొసీడింగ్ ఆర్డర్ నెంబరు ఇది మన తాలూకా SRలో ఉంటుంది. రెగ్యులేషన్ ఆర్డర్లో మన తాలూకా ప్రొసీడింగ్ ఆర్డర్ నెంబర్ ఉంటుంది. ఆర్డర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడింగ్ ఆర్డర్ డేట్ అనేటువంటిది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డేటా అనేటువంటిది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈవెంట్ నేమ్ వద్ద చేంజ్ ఇన్ పే అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్ ఇంటి డేట్ వేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే టైప్ ఆఫ్ పే అని మనకి ఈ విధంగా చూపిస్తుంది. టైప్ ఆఫ్ పే అంటే మనకి ఎప్పుడెప్పుడు బేసిక్ పేలో చేంజ్ జరుగుతుంది. మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేటప్పుడు కానీ ఏఏఎస్ స్కీమ్ కానీ స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ FR22A కానీ PRC కానీ FR22B కానీ నాషనల్ ఇంక్రిమెంట్ కానీ రీపేమెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కానీ నాషనల్ ఇంక్రిమెంట్ పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్ టు రెగ్యులర్ టైమ్ స్కేల్ ఇవన్నీ కూడా ఈ మొత్తం సమయాల్లో మనకి పే అనేటువంటిది చేంజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక్కొక్కటి ఫస్ట్ మనందరికీ పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి అప్రెంటిస్షిప్లో మొదటి సంవత్సరం ఒక పే, రెండో సంవత్సరం వేరే పే ఉంటుంది. పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్. PRC టైప్ ఇస్తారు. PRC టైప్ స్టేట్ అని ఇస్తారు. స్టేట్ ఇచ్చిన తర్వాత PRC మీరు ఏ PRCలో అప్పుడు ఉన్నారు ఆ PRC ఇచ్చారు. ఆ ఇయర్ మీ పే ఎంతకి చేంజ్ అయింది ఇచ్చారు. తర్వాత ఎప్పటి నుంచి మీకు పే ఎఫెక్ట్ అయింది అనేటువంటిది ఇస్తారు. ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సేవ్ అనే బటన్ క్లిక్ చేయడం డూ యూ వాంట్ టు సేవ్ అప్రెంటిస్షిప్ పే చేంజ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేస్తారు. ఓకే బటన్ క్లిక్ చేయగానే చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఈవెంట్ నేమ్ వద్ద చేంజ్ ఇన్ పే అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్ ఇంటి డేట్ వేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ టైప్ ఆఫ్ పే అడుగుతుంది. మీకు 2 years అప్రెంటిస్షిప్ పూర్తయింది. దాని తర్వాత కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు రెగ్యులర్ టైమ్ స్కేల్ అడుగుతుంది. రెగ్యులర్ టైమ్ స్కేల్ని క్లిక్ చేశారు అంటే మీరు అప్రెంటిస్షిప్ నుంచి రెగ్యులర్ టైమ్ స్కేల్లోకి మారారనమాట. మారిన తర్వాత ఏం అడుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రమ్ అప్రెంటిస్షిప్ పే. అప్రెంటిస్షిప్ పే కోసం ఇచ్చిన మనం ఆల్రెడీ ఇక్కడ మనం అంతకుముందు వివరాలన్నింటినీ కూడా సబ్మిట్ చేసాము. వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అప్రెంటిస్షిప్ పే నుంచి మీరు ఇక్కడ రెగ్యులర్ పేలోకి వచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు అనేటువంటివి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మనం ESE 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవుతుంది. అలాగే వేరే డిపార్ట్మెంట్లు అయితే ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. సర్వీస్ రూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేటువంటిది రెండో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీ తరగతి క్లాస్ మీరు ఒకవేళ స్కూల్ అసిస్టెంట్లు అయితే క్లాస్ 1 అని, సెకండ్ గ్రేడ్ టీచర్లు అయితే క్లాస్ 3 అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మీ తాలూకా పోస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటారు. మీ తాలూకా పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం స్కేల్ ఇక్కడ టైం స్కేల్ సంబంధించిన వివరాలు PRC టైప్ ఏంటి మీరు స్టేట్ PRCయా, UGCయా, జ్యుడిషియలా, AICTయా ఇవన్నీ వివరాలు. అందులో మీరు ఏదైతే అయితే మీరు అప్లికబుల్ అయితే అది మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత PRC ఇయర్ అప్పుడు మీరు ఏ PRC ఇయర్లో ఉన్నారు. ఏ PRC ఇయర్లో ఉంటే ఆ PRC ఇయర్ని క్లిక్ చేసుకుంటారు. పే స్కేల్ మీరు ఏ పే స్కేల్లో మీరు అక్కడ ఫిక్స్ అయ్యారు. ఇది మన SR కాపీలో ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనించి మీ తాలూకా SRని జాగ్రత్తగా గమనించి మీ SRకు అనుగుణంగా మీరు దీన్ని ఎంటర్ చేయాలి.
ఇది మన ఎస్ఆర్లో ఉంటుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు, నో ప్రాబ్లం. ఇందులో ఎస్ఆర్లో ఉంటుంది. బేసిక్ పే మీరు ఎంతకి ఫిక్స్ అయ్యారు, ఏ బేసిక్ పేకి మీరు ఫిక్స్ అయ్యారు, ఫిక్స్ చేశారు. ఎఫెక్టివ్ డేట్, ఏ డేట్ నుంచి మీకు ఇది ఎఫెక్ట్ అయ్యింది, ఏ డేట్ నుంచి ఎఫెక్ట్ అయిందో మీరు దాని తాలూకు వివరాలు అనేటువంటివి ఇస్తారు. ఇచ్చి ఇక్కడ మీరు సేవ్ బటన్ని క్లిక్ చేస్తారు. సేవ్ బటన్ని క్లిక్ చేస్తారు. వివరాలన్నింటినీ కూడా మరొకసారి సరి చూసుకొని, ఎస్ఆర్లో ఉంటుంది, సరి చూసుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే ఈ వివరాలన్నింటి కూడా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈవెంట్ నేమ్ వద్ద చేంజ్ ఇన్ పే అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్ ఇంటి డేట్ వేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ యాన్యువల్ ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తారు. యాన్యువల్ ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మరలా మీకు పిఆర్సీ టైప్ అడుగుతుంది. ఇందులో మీరు స్టేటా, యూజీసీ, జుడిషియల్, ఏఐసిటీ ఏదో ఇక్కడ మీకు ఏదైతే అప్లికబుల్ అది అప్లై చేసుకొని ఏ పిఆర్సీకి చెంది ఉంటారు. ఆటోమేటిక్గా వచ్చింది. ఒకవేళ దీన్ని మనం మార్చుకోవాలన్నా సరే ఎడిట్ బటన్లో మళ్ళీ మనం మార్చుకోవచ్చు. పే స్కేల్ మనం ఆల్రెడీ ఇచ్చాము. బేసిక్ పే మీకు ఆల్రెడీ అంతకుముందు బేసిక్ పే ఎంత ఉంది ఆ బేసిక్ పే తాలూకా వివరాలైనటువంటి ఇస్తారు. ఇంక్రిమెంట్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే యాక్చువల్ పే మీరు ఎంతకి ఫిక్స్ అయ్యారు, ఏ బేసిక్ పే నుంచి ఏ బేసిక్ పేకి వచ్చారు, దీని మీ తాలూకా ఇంక్రిమెంట్ ఎంత ఆటోమేటిక్గా మనం ఇక్కడ పిఆర్సీ ఇయర్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్నాము, మన తాలూకా పే స్కేల్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీని ప్రకారం ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ వచ్చి మీ తాలూకా నెక్స్ట్ బేసిక్ పే అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ అనేటువంటిది వస్తుంది. ఎప్పటి నుంచి మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేటువంటిది ఎఫెక్టివ్ అవుతుంది, దాని తాలూకా డేటు అంటే ఆ మంత్ ఫస్ట్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ వివరాలు ఇవ్వగానే మీరు ఇక్కడ డేట్ ఇచ్చి ఎంటర్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ అనేటువంటిది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. దీని తాలూకా మానిటరీ బెనిఫిట్ అనేటువంటిది మీకు ఎప్పటి నుంచి వస్తుంది, మానిటరీ బెనిఫిట్ కూడా అదే డేట్ నుంచి మనకి వస్తుంది. కాబట్టి దాని తాలూకా వివరాలు కూడా ఇస్తారు. దాని తాలూకా వివరాలు కూడా ఇచ్చాక దాని తాలూకా వివరాలు కూడా ఇస్తారు. డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ అంటే మీకు ఎప్పటి నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుంది, మీకు దీని తాలూకా బెనిఫిట్స్ అనేటువంటి ఎప్పటి నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా మన తాలూకా ఎస్ఆర్ కాపీలో యాన్యువల్ ఇంక్రిమెంట్లో ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా గమనించి ఎస్ఆర్ని చూసి ఇవ్వగలరు. చేసిన తర్వాత దీన్ని సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు సేవ్ పే డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే కొడతారు. ఓకే కొట్టిన తర్వాత క్లోజ్ బటన్ కొట్టి ఇక్కడ రీఫ్రెష్ కొట్టగానే మీ తాలూకా ఎస్ఆర్ ఈవెంట్స్లో యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకున్నారు కదా. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్స్ మనకి ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడెప్పుడైతే యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుందో అప్పుడప్పుడు మనం ఈ చేంజ్ ఇన్ పీలో ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈఎల్స్ కనుక సరెండర్ చేసినట్లయితే ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఇక్కడ ఈవెంట్ నేమ్లో ఈఎల్స్ అనేటువంటిది సరెండర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మీరు సరెండర్ చేశారో దాని తాలూకా డేట్ వేస్తారు. యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది. నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ని మీరు సరెండర్ చేశారో ఆ డేస్ని అడుగుతుంది. డేట్ ఆఫ్ సరెండర్ అని ఉంటుంది. అక్కడ మనం పైన ఇచ్చాం కదా అదే డేట్ని ఇక్కడ ఇస్తారు. లీవ్స్ అవైలబుల్ పీరియడ్ జనవరి టు జూన్ టు డిసెంబర్. దీంట్లో మీకు ఏదైతే అది మీరు అప్లై చేసుకుంటారో అప్లై చేసుకొని ఇయర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత లీవ్ టైపు టు బి డిటెక్టెడ్ ఈఎల్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ తాలూకా ఈఎల్స్ సరెండర్ అనేటువంటిది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈవెంట్ నేమ్ దగ్గర మనకి పిఆర్సీ వల్ల బేసిక్ పేలో చేంజ్ వస్తుంది కాబట్టి చేంజ్ ఇన్ పే అనేటువంటి దాన్ని ఈవెంట్ నేమ్ వద్ద సెలెక్ట్ చేసుకుంటాము. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్ ఇంటి డేట్ వేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ టైప్ ఆఫ్ పే అడుగుతుంది. టైప్ ఆఫ్ పేలో మీరు ఇక్కడ పే రివిజన్ కమిషన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ప్రొఫార్మా మీకు వస్తుంది. ఈ ప్రొఫార్మాలో ఇక్కడ ఫ్రమ్లో ఈ పాత పిఆర్సీ సంబంధించిన మీ పాత
పేకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 2లో కొత్త పేకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫ్రమ్లో పాత పే అంటే పాత పిఆర్సీలో మీరు దేనికైతే ఉన్నారో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇస్తారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఇది మీ అందరికీ తెలుసు, ESC 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరు ఏదైతే అది అప్లై చేసుకుంటారో. రెండోది ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీసెస్ క్లాసు ఏదైతే అది అప్లై చేసుకుంటారో. అప్లై చేసుకున్న తర్వాత ఇవి కూడా మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటారు. పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయర్, మీ పాత పేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ పాత మీరు 6505లో ఉన్నారు ఇక్కడ ఈ ఎంప్లాయీ, కాబట్టి ఇక్కడ 2లో మీకు ఏదైతే అది మళ్ళీ మీరు డిపార్ట్మెంటు అలాగే సర్వీస్ రూల్స్ అదేవిధంగా క్లాసు మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి చెప్పట్లేదు. అదేవిధంగా మీ తాలూకా పోస్టు మీ పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయర్ 2010 పిఆర్సీ చేస్తున్నాం కాబట్టి 2010 పిఆర్సీ చేస్తున్నాను. ఇక్కడ పే స్కేల్, ఏ పే స్కేల్లో మీరు ఫిక్స్ అయ్యారు, ఏ పే స్కేల్లో ఫిక్స్ అయ్యారు అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఆర్డర్ కాపీలో ఉంటుంది. చూడండి ఇక్కడ ఏ పే స్కేల్లో ఫిక్స్ అయ్యారు 10,900 నుంచి 31,550 దగ్గర ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఈ పే స్కేల్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఇస్తాం. అయ్యారు. ఈ బేసిక్ పే అనేటువంటిది ఇప్పుడు మీకు ఎంత ఉంది ఇక్కడ అది కూడా మనకి ఇక్కడ చూడండి ఫిక్స్డ్ టు 11,530 అని ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇది చేసేటప్పుడు మీ తాలూకా ఎస్ఆర్ కాపీ మీ దగ్గర ఉంచుకోవడం అవసరం. డేట్ ఆఫ్ ఆప్షన్ ఎప్పుడు ఇచ్చారు? డేట్ ఆఫ్ ఆప్షన్లో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2008 చూడండి, అప్పటి నుంచి ఇది పిఆర్సీ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ డేట్ ఆఫ్ ఆప్షన్ కూడా అదే ఇస్తారు. 1/7/2008 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ 1/7/2008 నాటికి వీళ్ళు ఫిక్సేషన్ అయ్యారు. ఈ ఎంప్లాయీ అనేటువంటి డిఎస్సి 2002కి సంబంధించిన ఎస్జిటి కాబట్టి వీళ్ళు అక్టోబర్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ డేట్ ఆఫ్ ఆప్షన్ మనం జూలై 1/2008 ఇచ్చాము. కాబట్టి నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే 2008లోనే అక్టోబర్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ అనేటువంటిది అక్టోబర్ 2008ని ఇస్తున్నాను. పిఆర్సీ ఎఫెక్టివ్ డేట్ అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు. చూడండి ఇక్కడ పిఆర్సీ 2008 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2008 కాబట్టి అదే డేట్ని ఇక్కడ మళ్ళీ మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి ఈ మానిటరీ బెనిఫిట్స్ అనేటువంటివి ఇప్పటి నుంచి రావడం జరిగింది. ఇది కూడా మనకి ఎస్ఆర్లో ఉంటుంది. ద మానిటరీ బెనిఫిట్ ఇట్ విల్ బి అలౌడ్ ఫ్రమ్ 1/2/2010 కాబట్టి ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. 1/2/2010 ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఈ కిందన సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్స్ అనేటువంటివి ఇది కొత్తగా వచ్చిన మార్పు. ఈ సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్స్ అనేటువంటివి ఇవ్వాలి. ఎందుకు ఇక్కడ ఈ 2010 నాటికి అంటే ఈ పిఆర్సీ 2010 వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు ఈ డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అనేటువంటివి ఇక్కడ 2008 నుంచి అతను కొన్ని యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అనేటువంటివి కానీ లేకపోతే 6 years ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా సరే ఈ 2 సంవత్సరాల కాలంలో అతను అందుకొని ఉండవచ్చు. కాబట్టి అందుకున్న మిగతా ఇంక్రిమెంట్స్ సంబంధించిన వివరాలు అనేటువంటివి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ పిఆర్సీ ఆప్షన్ డేట్ నుంచి పిఆర్సీ మనకి ఎప్పుడైతే అప్లికబుల్ అయిందో ఈ మధ్య కాలానికి అంటే ఈ మధ్యలో ఉండే 2 yearsకి అతను అందుకున్న యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే 6 years ఇంక్రిమెంట్స్కి కానీ ఏవైనా సరే దానికి సంబంధించిన వివరాలు అనేటువంటివి ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎఫెక్టివ్ డేట్ దగ్గర ఇతని తాలూకా నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ ఎప్పుడైతే అప్పుడు ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఏంటి? ఇతని యొక్క
ఎస్ఆర్ని కనుక పరిశీలించినట్లయితే ఇతను 2 యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అనేటువంటివి అందుకోవడం జరిగింది. అందులో ఒకటి 1/10/2008 నాటికి, రెండవది 1/10/2009 నాటికి అందుకోవడం జరిగింది. కాబట్టి ఆ వివరాలను మనం ఇక్కడ ఎస్ఆర్లో ఎంటర్ చేస్తాం. తాలూకా నెక్స్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? 1/10/2008 నాటికి ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ డేట్ని ఇక్కడ ఎఫెక్టివ్ డేట్లో ఇస్తామన్నమాట. 1/10/2008 ఎఫెక్టివ్ డేట్ కింద ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇతను పిఆర్సీ టైపు స్టేట్ పిఆర్సీ ఇయర్ 2010కి సంబంధించిన వివరాలు కాబట్టి 2010 పే స్కేల్ 10,900 పే స్కేల్ కాబట్టి ఇది ఇచ్చాము. బేసిక్ పే ఇతను ఆల్రెడీ 11/5/30 దగ్గర ఫిక్స్ అయ్యాడు. 11/5/30 దగ్గర ఫిక్స్ అయిన ఎంప్లాయీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ 1/10/2008 నాటికి నెక్స్ట్ ఇంక్రిమెంట్ను అందుకోవాల్సిన యాన్యువల్ ఇంక్రిమెంట్స్ తాలూకు వివరాలు 6 ఇయర్స్ ఇంక్రిమెంట్స్ తాలూకు వివరాలని మనం ఇక్కడ ఎంటర్ చేయాలని ముందుగా మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ 11/5/30 తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేటువంటిది ఇక్కడ ఇతను 1/10/2008 నాటికి అందుకున్నాడు కాబట్టి ఆ వివరాలు 11/5/30 తర్వాత ఉండే పే స్కేల్ 11/8/60 ఈ 11/8/60ని ఇక్కడ మనం ఎంటర్ చేసాం. 11/8/60ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇతను 2 ఇంక్రిమెంట్స్ అనేటువంటివి అందుకోవడం జరిగింది. 2 ఇంక్రిమెంట్స్ని అందుకోవడం జరిగింది కాబట్టి ఆ రెండో ఇంక్రిమెంట్ తాలూకు వివరాలు కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇతనికి రెండో ఇంక్రిమెంట్ తాలూకు వివరాలు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాడ్ రో బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మరలా ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు? ఇక్కడ 1/10/2008 ఫస్ట్ది, ఇక్కడ రెండోది 1/10/2009 నాటికి అందుకోవాలి. కాబట్టి ఇక్కడ 1/10/2009 నాటికి అందుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ పిఆర్సీ, తర్వాత ఇయర్ పిఆర్సీ ఇయర్ తర్వాత పే స్కేల్, తర్వాత బేసిక్ పేలో పే స్కేల్ తర్వాత బేసిక్ పే అనేటువంటిది ఆల్రెడీ ఇతను 11/8/60ని అందుకున్నాడు. కాబట్టి దాని తర్వాతది 12/1/90 అనేటువంటిది అందుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ 2 ఎంట్రీలని ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి ఇతనికి సంబంధించిన పిఆర్సీ డీటెయిల్ 2010కి సంబంధించిన పిఆర్సీ డీటెయిల్ అనేటువంటివి ఆల్రెడీ ఎంటర్ చేసినట్టే. కాబట్టి ఇక్కడ మనం ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఏమైనా కావాల్సి ఉంటుంది అనుకోండి, యాడ్ రో బటన్ మీద క్లిక్ చేసి ఒక్కొక్కరికి అంటే కొందరికి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు అన్నింటినీ కూడా యాడ్ రో బటన్ మీద క్లిక్ చేసి మీరు ఎన్నైనా సరే రోస్ని యాడ్ చేసుకోవచ్చు. సేవ్ బటన్ మీద క్లిక్ చేసి ఈ డూ యూ వాంట్ టు సబ్మిట్ పే రివిజన్ డీటెయిల్స్ అడుగుతుంది. సేవ్ చేస్తాం. ఓకే కొట్టి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఈవెంట్ నేమ్ వద్ద ట్రాన్స్ఫర్స్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్ఎన్టీ డేట్ వేసి ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ 4 రకాల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. జనరల్ ట్రాన్స్ఫర్ ఆన్ ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ఆన్ రివర్షన్, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. జనరల్ ట్రాన్స్ఫర్ అంటే సాధారణంగా ఏ ట్రాన్స్ఫర్స్, మీకు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ రావడం, రివర్షన్ అంటే పై పోస్ట్ నుంచి కింది పోస్ట్కి వచ్చి ట్రాన్స్ఫర్ అవడం, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఇది జనరల్ ట్రాన్స్ఫర్. అన్నీ కూడా కాలమ్స్ ఒకేలాగా ఉంటాయి. మీకు ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్ కోసం వివరిస్తాను. మిగతా అంతా కూడా సేమ్. ట్రాన్స్ఫర్ టైప్లో ఆన్ రిక్వెస్ట్, మీరు స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తూ మీ ఒక్కరికే ట్రాన్స్ఫర్ అవడం ఆన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్. ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటే కౌన్సిలింగ్లో అయ్యి ట్రాన్స్ఫర్స్ అవుతాయి కదా, దాన్ని ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అని అంటారు. మీకు ఇప్పుడు ఇది ఆర్డర్ నెంబర్, మీకు ఆర్డర్ నెంబర్ ఉంటుంది కదా, మీ తాలూకా ట్రాన్స్ఫర్ కాపీ మీద ఆర్డర్ నెంబర్ ఉంటుంది. ఈ ఆర్డర్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఆర్డర్ నెంబర్ని ఎంటర్ చేసి మీకు ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ డేట్ని కూడా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ ఏది, ఆంధ్రప్రదేశ్, అలాగే డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం. మీ తాలూకా వివరాలన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఇస్తారు. మీ ప్లేస్ వివరాలన్నీ కూడా ఇస్తారు. విలేజ్, మీరు ఏ విలేజ్ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు, విలేజ్ ఇచ్చారు. విలేజ్ ఇచ్చిన తర్వాత
ఇక్కడ మీకు డీడీఓ కోడ్ అడుగుతుంది. మీరు పాతగా ఎక్కడైతే వర్క్ చేశారో అది తాలూకా డీడీఓ కోడ్ అంటే ట్రెజరీ డీడీఓ కోడ్. ఇది స్కూల్ తాలూకా కోడ్, ఇది కాదు డీడీఓ కోడ్. హై స్కూల్లో అయితే హై స్కూల్ హెడ్ మాస్టర్కి ఒక డీడీఓ కోడ్ ఉంటుంది. అలా కాకుండా ప్రైమరీ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయితే మన ఎంఈఓ గారికి ఒక డీడీఓ కోడ్ అనేటువంటిది ఉంటుంది. అయితే పాత స్కూల్లోకి వెళ్ళిపోతే మనకి ఆ డీడీఓ కోడ్స్ అనేటువంటిది తెలియదు. సో నో ప్రాబ్లం. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళండి. సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళగానే cfmsap.gov.in ఉంటుంది. ఈ సైట్ మీద క్లిక్ చేస్తారు. సిఎఫ్ఎంఎస్ సైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇందులో ఎక్స్పెండిచర్ లింక్స్ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఎక్స్పాండ్ చేయగానే ఇక్కడ డీడీఓ సెర్చ్ అని ఉంటుంది. డీడీఓ సెర్చ్లోకి వెళ్తారు. డీడీఓ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ట్రెజరీ, మీరు ఏ ట్రెజరీ పరిధిలోకి వస్తారో ఆ ట్రెజరీ పరిధిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ట్రెజరీ పరిధిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ట్రెజరీ పరిధిని సెలెక్ట్ చేసుకోగానే ఆ ట్రెజరీ పరిధిలో ఉన్న డీడీఓ తాలూకా కోడ్లందరివి కూడా ఈ విధంగా వస్తుంది. మనకు కావాల్సిన డీడీఓ కోడ్ని, మనకు కావాల్సిన డీడీఓ గారిని, వాళ్ళ తాలూకా కోడ్ ఇటు పక్క ఉంటుంది. వాటిని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వెతుక్కోవడం కష్టమైతే మనం ఇక్కడ మనకి ఎంఈఓ గారి కోడ్ కావాలి నాకు, కాబట్టి నేను ఇలాగా మండల్ అని కొట్టాను. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని సెర్చ్ బటన్లో కొట్టగానే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాబట్టి కోడ్ వచ్చింది. ఈ కోడ్ని జాగ్రత్తగా రాసుకొని దీన్ని మీరు అక్కడ దీన్ని కాపీ చేయాలన్నమాట. ఈ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఆ డీడీఓ గారి పరిధిలో ఉండే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వెంటనే రావడం జరుగుతుంది. ఇలాగా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వెంటనే వస్తాయి. మీ పాత, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి నా తాలూకా స్కూల్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నా పాత స్కూల్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నేను నా పాత ప్లేస్ని ఇక్కడ ఆర్గనైజేషన్స్ వచ్చింది. నేను నా పాత ప్లేస్ని ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరిగింది. అలాగే పొజిషన్ అంటే మనం అక్కడ ఏ ప్లేస్లో వర్క్ చేసాం, అక్కడ ఉండే ప్లేస్ ఏంటి, అక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ అది వర్క్ చేస్తాం. అక్కడ డేట్ ఆఫ్ రిలీవింగ్, ఎప్పుడైతే మీరు ఆ ప్లేస్ నుంచి రిలీవ్ అయ్యారో దాని తాలూకా డేట్ని మీరు ఇక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ అదేవిధంగా స్టేటు, డిస్ట్రిక్ట్, అలాగే మండలం. మీరు అదే మండలంలో కనుక ఉన్నట్లయితే సేమ్ మండలం ఇస్తారు. మీరు వేరే మండలంలో కనుక ట్రాన్స్ఫర్ అయితే మీరు వేరే మండలం పేరు ఇస్తారు. వేరే మండలం ఇచ్చి ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ డీడీఓ గారి కోడ్ను కూడా ఇదే విధంగా సెట్ చేసుకుంటారు. తెలిస్తే పర్వాలేదు, లేకపోతే సెట్ చేసుకుంటారు. డీడీఓ గారి కోడ్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత అతని పరిధిలో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీరు ఎక్కడికైతే మీరు ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ ప్లేస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ ప్లేస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. అక్కడ మీరు ఏ పొజిషన్లోకి అయితే వెళ్ళారో ఆ పొజిషన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏ తేదీనైతే జాయిన్ అయ్యారో ఆ డేట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి ఇక్కడ జాయినింగ్ టైం అవైల్డ్ అంటే మనకి ట్రాన్స్ఫర్ అయ్యి రిలీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వడానికి కొంత టైము, కొన్ని డిపార్ట్మెంట్స్కి కొంత టైం ఇస్తారు. అలా టైం మీరు ఏమైనా తీసుకున్నారు, లేకపోతే వెంటనే జాయిన్ అయ్యారు. ఒకవేళ ఎస్ అని కనుక ఇస్తే ఎంత టైం మీరు తీసుకున్నారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నో అని కనుక
తీస్తే అవసరం లేదు. ఎలిజిబుల్ ట్రాన్సిస్ట్ పీరియడ్ అవైల్డ్, ట్రాన్సిస్ట్ పీరియడ్కి మీరు ఎలిజిబుల్లా కాదా అంటే మీరు అలా టైం తీసుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అలా అడుగుతుంది. ఇక్కడ అవైల్డ్ ట్రాన్సిస్ట్ పీరియడ్ మీరు తీసుకున్నారా లేదా అని అడుగుతుంది. మీరు మొత్తానికి నో అని కొట్టేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగా డూ యూ వాంట్ టు సేవ్ జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అని వస్తుంది. అలాగే ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ డీటెయిల్స్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సింపుల్ ఫార్మేట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నోటు కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే ఫస్ట్ కంప్లీట్ పార్ట్ 1 ఎంప్లాయ్ డీటెయిల్స్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ దెన్ సబ్మిట్ ఎల్టీసీ డీటెయిల్స్ అని అంటుంది. అంటే పార్ట్ 1లో ఎంప్లాయ్ డీటెయిల్స్లో మనం ఫ్యామిలీ డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఎల్టీసీ డీటెయిల్స్ అనేటువంటి సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎల్టీసీ డీటెయిల్స్ని ఫిల్ చేసే ముందర ఈ పార్ట్ 1 పర్సనల్ డీటెయిల్స్లో ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటువంటి తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫర్ కాలమ్ అప్లోడ్ అడ్రస్ ఎక్స్ట్రా ఎస్ఆర్ ఎంట్రీ మే బి అప్లోడ్ అప్ టు 36/2020 అంటే జూన్ 30, 2020 లోపల ఎవరైనా ఎల్టీసీ కనుక అవైల్ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఎస్ఆర్ ఎక్స్ట్రాక్ట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత వచ్చేవాళ్ళు అంటే 1/7/2020 తర్వాత ఆర్డర్స్ అనేటువంటివి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆర్డర్స్ మే బి అప్లోడెడ్ విత్ ఎఫెక్ట్ 1/7/2020 అంటే 1/7/2020 తర్వాత వాళ్ళ తాలూకా ఆర్డర్ కాపీ అనేటువంటిది ఇక్కడ అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈజ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అవైల్డ్ అంటే దేశం మొత్తం తిరగడానికి ఉండే ఛాన్స్ని మీరు వాడుకున్నారా లేదని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని ఇస్తారు, లేకుంటే నో అని విడిచిపెట్టేస్తారు. ఇఫ్ అవైల్డ్ పీరియడ్ అని అడుగుతుంది. మీరు ఏ పీరియడ్లో మీరు వెళ్ళారో ఇక్కడ ఆ పీరియడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటారు. ఇక్కడ లీవ్ ట్రావెల్ కన్సెషన్ డీటెయిల్స్ లాస్ట్ అవైల్డ్ ఓన్లీ అని అడుగుతుంది. ఇక్కడ బ్లాక్ పీరియడ్ అనేటువంటిది అడుగుతుంది. ఈ బ్లాక్ పీరియడ్లో మీరు ఎప్పుడైతే వెళ్ళారో ఆ బ్లాక్ పీరియడ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా హోమ్ టౌన్ ఆర్ ఎనీవేర్ అడుగుతుంది. హోమ్ టౌన్ కనుక వెళ్ళినట్లయితే హోమ్ టౌన్ అని, మిగతా ఎనీవేర్ ఇన్ ఏపీ, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అని అడుగుతుంది. ఈ మూడిట్లో మీరు ఏదైతే మీకు అప్లికబుల్లో మీరు ఆ వివరాలు మీరు ఎంటర్ చేసుకుంటారో అదేవిధంగా వెదర్ లీవ్ అవైల్డ్, లీవ్ని మీరు వాడుకున్నారా లేదా, వాడుకున్నట్లయితే ఎస్ అని, లేకుంటే మీరు కనుక సెలవుల్లో వెళ్ళినట్టయితే నో అని ఇక్కడ అప్లై చేసుకుంటారు. అదేవిధంగా ఫ్రమ్ డే టు డేట్ అడుగుతుంది. ఫ్రమ్ ఇస్తారు, టు అనే డేట్ని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ డేస్ అనేటువంటి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అక్కడ మనం ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటువంటి ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎవరెవరితో వెళ్ళామో ఆ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఎంతమంది అయితే అంతమందిని ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తాము. అవసరం లేదనుకుంటే డిలీట్ చేస్తాం. ఆర్డర్ కాపీని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఆర్డర్ కాపీని అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ అనే బటన్ కనుక క్లిక్ చేసినట్టయితే మన యొక్క ఎల్టీసీ డీటెయిల్స్ అనేటువంటివి ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పార్ట్ 5 డిపార్ట్మెంట్ టెస్ట్స్ అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇందులో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి టెస్ట్స్, ఇంకా రెండోది ట్రైనింగ్ డీటెయిల్. ఈ టెస్ట్స్లో మనం పాస్ అయిన డిపార్ట్మెంట్ టెస్ట్ తాలూకా వివరాలు అనేటువంటివి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కనుక కాలంను పరిశీలించినట్లయితే నేమ్ ఆఫ్ ది టెస్ట్, నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబరు, ఎగ్జామ్ డేటు, డేట్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతున్నారు. ఈ నేమ్ ఆఫ్ ది టెస్ట్లో మీరు ఉదాహరణకి GOEO టెస్ట్లు కనుక పాస్ అయ్యారు అనుకోండి. ఫస్ట్ది డిపార్ట్మెంట్ టెస్ట్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ అని GO టెస్ట్కి సంబంధించిన పేరుని ఇస్తారు. ఇక్కడ GO అని చెప్పి పేపర్ నెంబర్ 88-97 ఇస్తారు. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఎగ్జామ్ డేటు, డేట్ ఆఫ్ పాసింగ్ అనేటువంటిది ఇస్తారు. అదే EO టెస్ట్ పాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని అంటారు. ఇక్కడ EO 141 అని పేపర్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క ఎగ్జామ్ డేటు, మీ యొక్క పాసింగ్ ఇయర్ని ఇచ్చి ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేస్తారు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్లో ఎవరికైతే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుగా లేదో వాళ్ళు ఇక్కడ స్పెషల్ తెలుగు అనేటువంటిది కూడా రాయాల్సి ఉంటుంది. సో వాళ్ళు కూడా స్పెషల్ తెలుగు యొక్క టెస్ట్ని రాసి దాని తాలూకు వివరాలన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైనింగ్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ట్రైనింగ్ డీటెయిల్స్లో మీ యొక్క ఎస్ఆర్లో మీరు ఏ ట్రైనింగ్లు పొందినట్టుగా నమోదు కాబడ్డాయో ఆ ట్రైనింగ్ యొక్క వివరాలను మాత్రమే మీరు ఇందులో ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో కనుక కాలం పరిశీలించినట్లయితే నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్ అంటే మీరు తీసుకున్న ట్రైనింగ్ పేరు, నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మీకు ట్రైనింగ్ ఇచ్చింది, డిపెప్పా, SSA, RVM ఏదైతే అది ఇస్తారు. లొకేషన్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ వరకు అడిగారు, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అడిగారు. ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ అనేటువంటిది ఇస్తారు. అదేవిధంగా రిమార్క్స్ ఏవైనా ఉంటే రిమార్క్స్ ఇస్తారు. రిమార్క్స్ లేనట్టయితే ఇక్కడ నిల్ అని రాసి సేవ్ చేస్తారు.
మీరు పొందిన ట్రైనింగ్ వివరాలన్నింటినీ కూడా యాడ్రో బటన్ని క్లిక్ చేసుకుంటూ దాని తాలూకు వివరాలన్నింటినీ కూడా ఫిల్ చేస్తూ లాస్ట్లో సేవ్ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క ట్రైనింగ్ వివరాలు అనేటువంటివి ఫిల్ అవుతాయి. ఇది ఫ్రెండ్ పార్ట్ 5 డిపార్ట్మెంట్ టెస్ట్ అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్ సంబంధించిన వివరాలు. మరో పార్ట్ సంబంధించిన వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ సర్వీస్ బుక్ ఎంట్రీలో పార్ట్ 6 ఇన్సెంటివ్స్ అనేటువంటిది ఏ విధంగా ఫిల్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఇన్సెంటివ్స్, అవార్డ్స్, రివార్డ్స్, సేవా పథకాలు. మీ యొక్క సర్వీస్లో మీకు ఇన్సెంటివ్స్ కానీ, అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, సేవా పథకాలు కానీ ఏవైనా వచ్చి ఉన్నప్పుడు మీరు పార్ట్ అనేటువంటిది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఇన్సెంటివ్స్, అవార్డ్స్, రివార్డ్స్, సేవా పథకం ఇఫ్ ఎనీ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్, అవార్డ్స్, సేవా పథకం అడుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్సా, అవార్డ్ రివార్డా లేకుంటే సేవా పథకాలు అడుగుతుంది. ఇందులో మీకు ఏదైతే వచ్చి ఉందో, ఒకవేళ మీకు ఏమైనా ఫైనాన్షియల్గా కనుక వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ అని ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటారు. ఈ శాంక్షన్ డేట్ అనేటువంటిది ఇస్తారు. అమౌంట్ మీకు ఎంత వచ్చిందో అంత అమౌంట్ని ఇస్తారు. ఇక్కడ పీరియడ్ దగ్గర ఫ్రమ్ డేట్ దగ్గర మీకు ఎప్పుడైతే అవార్డు వచ్చిందో ఆ అవార్డు తాలూకా డేట్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ టూ డేట్ అనేటువంటిది ఒకవేళ టిల్ డేట్ అంటే ఇప్పటికీ మీకు ఇంకా వస్తున్నట్టయితే ఇక్కడ మీరు ఎస్ అనేటువంటి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క రిటైర్మెంట్ డేట్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. అలా కాకుండా మీ యొక్క ఆర్డర్ కాపీలో మీకు ఎప్పటి వరకు అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేసినట్టయితే ఇక్కడ నో అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టూ డేట్ అనేటువంటి దాన్ని ఇస్తారు. అదేవిధంగా డీటెయిల్స్ అబౌట్ ద ఇన్సెంటివ్ అవార్డ్స్ అని అడుగుతుంది. మీకు ఏ విధమైన అవార్డు వచ్చిందో దానికి సంబంధించిన పేరు, వివరాలు అనేటువంటిది ఇక్కడ సింపుల్గా రాస్తారు. అదేవిధంగా మీకు మరో అవార్డు కనుక వచ్చినట్లయితే ఇక్కడ యాడ్రో బటన్ మీద క్లిక్ చేసుకొని మరలా డీటెయిల్స్ అనేటువంటి ఫిల్ చేస్తారు. అవసరం లేదనుకుంటే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తారు. మీకు అవార్డు కానీ రివార్డు కానీ వచ్చి ఉన్నట్టయితే సేమ్ అదేవిధంగా శాంక్షన్ డేటు ఇవన్నీ కూడా ఈ వివరాలు అనేటువంటివి ఫిల్ చేస్తారు. అదేవిధంగా సేవా పథకం కూడా కాలమ్స్ అంతా కూడా సేమ్గా ఉంటాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇదే విధంగా ఫిల్ చేసి చివరిలో సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పార్ట్ 6 ఇన్సెంటివ్స్ అనేటువంటిది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరో పార్ట్ సంబంధించిన వివరాలతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కొత్తగా వచ్చిన మార్పులకి అనుగుణంగా ఈ సర్వీస్ బుక్ ఎంట్రీలో పార్ట్ 7 అనేటువంటి డాక్యుమెంట్ అప్లోడ్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు పార్ట్ 7 డాక్యుమెంట్ అప్లోడ్స్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. డాక్యుమెంట్ అప్లోడ్స్ అని వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్స్ అని వచ్చి మన పేరు, మన సర్నేమ్ అనేటువంటిది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అంటే ఇది మన హెచ్ఆర్ఎంఎస్ సైట్లో ఏ విధంగా ఉందో, అంటే మన యొక్క ట్రెజరీ సైట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మన నేము, సర్నేమ్ అనేటువంటిది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇందులో కనుక మీరు తప్పులున్నాయని భావించినట్లయితే మీరు ఇక్కడ మీ యొక్క నేము, సర్నేమ్ అనేటువంటిది మీ సర్వీస్ హిస్టరీలో ఏ విధంగా ఉందో అదేవిధంగా మీ నేము, సర్నేమ్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ తప్పు ఉంటే కనుక మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. తప్పు లేనట్టయితే మీరు దీన్ని ఇలాగా విడిచిపెట్టేయచ్చు. అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ మ్యాండేటరీ అని ఇచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తప్పనిసరిగా మీరు ఇక్కడ చూస్ ఫైల్లో క్లిక్ చేసుకొని మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది జేపీజే ఫార్మేట్లో కానీ, పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ 1 MB కంటే తక్కువ సైజులో ఉండే విధంగా చేసుకొని మీరు దీన్ని అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు మనం ఆల్రెడీ కనుక ఎంటర్ చేసినట్లయితే మన యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, మన యొక్క ఫోటో, అదేవిధంగా మన యొక్క క్యాష్ సర్టిఫికేట్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఒక ఆధార్ కార్డుని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ యొక్క ఆధార్ కార్డును మాత్రమే అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆధార్ కార్డు అనేటువంటిది అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ సేవ్ ఆధార్ అని క్లిక్ చేస్తారు. సేవ్ ఆధార్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు అనేటువంటిది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇంతవరకు చేయనట్లయితే 10th క్లాసు, అదేవిధంగా ఆధార్ కార్డు కొడతారు. ఆధార్ కార్డు
అదేవిధంగా ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేస్తారు. జేపీజీ ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ అప్లోడ్ చేసి 1 MB కంటే తక్కువగా. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. అది జేపీజీ ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ 1 MB కంటే తక్కువ సైజు ఉండే విధంగా సెట్ చేసుకొని అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. మీ యొక్క ఆధార్ కార్డును కూడా ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో పీడిఎఫ్ ఫార్మేట్లో 1 MB కంటే తక్కువగా ఉండేటట్లుగా చూసుకొని ఇక్కడ సేవ్ ఆధార్ అని కొడతారు. అదేవిధంగా మీ యొక్క ఫోటో కాపీ కూడా అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ ఫోటో అనే దాన్ని క్లిక్ చేస్తారు. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకుని సేవ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని కొడతారు. ఒకవేళ మీరు కనుక పిహెచ్ క్యాండిడేట్ అయినట్లయితే ఇక్కడ డిజేబుల్డ్ పర్సన్స్ అయినట్లయితే వాళ్ళు మాత్రమే ఇక్కడ చూస్ ఫైల్లో వాళ్ళ తాలూకా మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేసుకుని ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది సేవ్ మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది క్లిక్ చేయాలి. ఈ విధంగా చేస్తే పార్ట్ 7 అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. పార్ట్ 8 లీవ్ లెడ్జర్ని కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లీవ్ టైప్ అని వస్తుంది. ఇక్కడ లీవ్ టైప్లో ఈఎల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నోట్ని కనుక పరిశీలించినట్లయితే యాడ్ ఈఎల్ లెడ్జరీ ఎంట్రీ 2 times in a year for every 6 months, that is January to June and July to December from the date of eligibility. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఎంట్రీస్ అనేటువంటివి వేయవలసిన అవసరం ఉంది. అది జనవరి నుంచి జూన్ వరకు ఒకసారి, జూలై నుంచి డిసెంబర్ వరకు ఒకసారి ఎలిజిబిలిటీ డేట్ నుంచి మనం వేయవలసిన అవసరం ఉంది. గతంలో అంటే సెప్టెంబర్ 2 మార్పులు రాకముందు ఈ ఎంట్రీలు అనేటువంటివి ఫ్రమ్ ద డేట్ యొక్క న్యూమరాలజికల్ ఆర్డర్ ప్రకారంగా మనం ఈ ఎంట్రీలు వేసేవాళ్ళం. కానీ సెప్టెంబర్ 2 తర్వాత వచ్చిన అప్డేట్ ప్రకారంగా మనం ఎస్ఆర్లో ఏ విధంగా అయితే మన యొక్క ఈఎల్సీ అనేటువంటి ఎంట్రీ అవడం జరిగింది, అదేవిధంగా మనం ఈ ఈఎస్ఆర్ వెబ్సైట్లో కూడా ఎంట్రీలు వేసుకునే అవకాశం మనకి కల్పించడం జరిగింది. అంటే డేట్ ఆర్డర్ ప్రకారంగా కాకుండా, న్యూమరాలజికల్ ఆర్డర్ ప్రకారంగా కాకుండా ఎస్ఆర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంట్రీలు అనేటువంటివి ఈఎస్ఆర్ వెబ్సైట్లో కూడా వేసుకునే అవకాశం కల్పించారు. అంటే వెనక డేట్ ముందైనా ముందు డేట్ వెనకైనా పర్వాలేదు, ఈ ఎస్ఆర్లో ఏ విధంగా ఉందో అదే ఆర్డర్లో మనం ఈ ఎంట్రీలు అనేటువంటివి వేసుకునే అవకాశం అనేటువంటివి కల్పించడం జరిగింది. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ ఎంప్లాయ్ యొక్క ఎంట్రీలు కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ ఎంట్రీ 17/10/2002, దాని తర్వాత 1/1/2003, దాని తర్వాత 1/7/2003 ఎంట్రీలుగా ఉన్నాయి. అయితే మనం ఈ 1/1/2003, 1/7/2003 మధ్యలో మరో ఎంట్రీని, ఉదాహరణకి ఎంప్లాయీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు సమ్మర్ ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల ఈ ఎంప్లాయీకి అనేటువంటివి మధ్యలో కాంపన్సేటరీ ఈఎల్స్ అనేటువంటివి రావడం జరిగిందని భావించినట్లయితే ఈ మధ్యలో రావాల్సిన ఎంట్రీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాను. నేను ఉదాహరణకి ఇక్కడ ఒక డేట్ని ఎంటర్ చేస్తున్నాను, ఒకసారి పరిశీలించండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఎస్ఆర్ ఎంట్రీ డేట్ అనేటువంటిది వేస్తున్నాను. ఎస్ఆర్ ఎంట్రీ డేట్గా 7/7/2003 వేస్తున్నాను. 36/2003 తర్వాత రావాల్సిన ఒక ఎంట్రీ డేట్ అనేటువంటిది ఇక్కడ ఎంచుకోవడం జరుగుతుంది. అది నేను ఇక్కడ 6/6/2003 ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 2003 ఎంటర్ చేసి అదేవిధంగా టూ డేట్ అనేటువంటిది 11/6/2003. ఈ మధ్యకాలంలో ఈ ఎంప్లాయీ అనేటువంటి వాడు క్యూఐపి ట్రైనింగ్కి హాజరవడం వల్ల కాంపన్సేటర్ ఈఎల్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఇతనికి 3 కాంపన్సేటర్ ఈఎల్స్ రావడం జరిగింది. అందువల్ల ఈ 3 అక్కడ ఎంటర్ చేసి టోటల్గా 10 ఈఎల్స్ అనేటువంటివి అయ్యేవి. ఈ 10 ఈఎల్స్, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఈఎల్స్లో ఇక్కడ 10 అనేటువంటిది ఎంటర్ చేసి చివరిలో సేవ్ బటన్ని ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎంట్రీ అనేటువంటిది మన యొక్క ఎస్ఆర్లో ఉండే విధంగా మనం ఎక్కడైతే ఎంట్రీ చేసామో అక్కడే ఇది సేవ్ అవ్వడం జరిగింది. గతంలో అయితే ఈ 6/6/2003 యొక్క ఎంట్రీ అనేటువంటిది ఈ 30/6/2003 అంటే రెండో ఎంట్రీ తర్వాత మూడో ఎంట్రీగా ఇది సేవ్ అయ్యేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం మనం ఇది 4వ ఎంట్రీగా సేవ్ చేసాము. ఇది 4వ ఎంట్రీగా మాత్రమే వచ్చి సేవ్ అయ్యింది. అదేవిధంగా సెప్టెంబర్ 5న ఏపీ ఈఎస్ఆర్ వెబ్సైట్లో పార్ట్ 8 లీవ్ లెడ్జర్లో మరో కొత్త కీలక మార్పు అనేటువంటిది చోటు చేసుకోవడం జరిగింది. అది ఏమిటంటే ఇంతవరకు మనం నెంబర్ ఆఫ్ డేస్ లీవ్ ఎర్నెడ్లో హోల్ నెంబర్స్ మాత్రమే వేయగలిగే వాళ్ళము. కానీ ఇప్పుడు ఇందులో మనం పాయింట్లో కూడా నెంబర్లు వేసుకోవచ్చు. ఉదాహరణకి 0.5 అని మనం ఇందులో ఎంటర్ చేసుకునే అవకాశం అనేటువంటిది ఏపీఎస్ఆర్ వెబ్సైట్ వారు మనకి కల్పించడం జరిగింది. ఇలా ఎందుకు చేశారు అంటే గతంలో ఉపాధ్యాయులకి 1/7
86 నుంచి 31/10/89 వరకు సంవత్సరానికి 3 రోజులు ఈఎల్స్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1/11/89 నుంచి 15/9/94 వరకు సంవత్సరానికి 5 రోజులు సంపాదిత సెలవులుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 16/9/94 నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి 6 రోజుల చొప్పున సంపాదిత సెలవులు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. కానీ మన యొక్క ఈ సర్వీస్ రిజిస్టర్లో 6 నెలల కాలానికి సంపాదిత సెలవుల్ని నమోదు చేయవలసి ఉంటుంది. 1/7/86 నుంచి 89 వరకు ఉండే కాలానికి సంవత్సరానికి 3 రోజులు చొప్పున అంటే 6 నెలలకి 1.5 రోజులు. అదేవిధంగా 1/11/89 నుంచి 15/9/94 వరకు సంవత్సరానికి 5 రోజులు అంటే 6 నెలల కాలానికి 2.5 రోజులు చొప్పున మనము ఈ సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. కానీ మనం గతంలో ఈ అప్డేషన్ అనేటువంటిది రాకముందు ఈ పాయింట్లో నమోదు చేయడానికి అవకాశం అనేటువంటిది లేకుండా ఉండేది. కానీ సెప్టెంబర్ 5 తర్వాత వచ్చిన అప్డేషన్లో ఈ గతంలో పనిచేసిన కాలానికి ఈ ఆఫ్ ఈఎల్స్ అనేటువంటిది నమోదు చేసుకోవడానికి మనకి అవకాశం అనేటువంటిది కల్పించడం జరిగింది. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన మార్పుల్ని అనుసరించి నెంబర్ ఆఫ్ డేస్ లీవ్స్ ఎర్నెడ్లో మనం 1.5ను కానీ 2.5ను కానీ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత కాలమ్స్ పైన చెప్పే విధంగా వీటిని యాడ్ చేసుకుంటూ పోయి ఈ చివరిలో సేవ్ బటన్ మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ హెచ్పిఎల్ కనుక క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హెచ్పిఎల్లో గతంలో ఇక్కడ యాడ్రో బటన్ అనేటువంటిది లేదు, కానీ ఇప్పుడు మనకు వచ్చిన కొత్తగా అప్డేట్ వల్ల ఈ యాడ్రో బటన్ అనేటువంటిది ఉంది. మనం గతంలో ఒకే సంవత్సరంలో 2-3 సార్లు కనుక ఆఫ్ పే లీవ్స్ అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ ఈ యాడ్రో బటన్ వల్ల మనం ఒకే సంవత్సరంలో 2-3 సార్లు ఆఫ్ పే లీవ్స్ అనేటువంటివి అప్లై చేసుకున్నా మనకి ఇక్కడ నమోదు చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది కల్పించడం జరిగింది. అదేవిధంగా కాంప్టెడ్ లీవ్స్లో కూడా యాడ్రో బటన్ వచ్చింది. అదేవిధంగా లీవ్ నాట్ డ్యూలో కూడా యాడ్రో బటన్ అనేటువంటిది రావడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఇంతవరకు ఆఫ్ పే లీవ్స్ వాడినట్లయితే ఇక్కడ ఫ్రమ్ డేట్ దగ్గర మీ యొక్క జాయిన్ డేట్ అనేటువంటిది ఇచ్చేస్తారు. ఇక్కడ టు డేట్ వద్ద ఇక్కడ మన యొక్క సర్వీస్ అనేటువంటిది సంవత్సరాల్లో వచ్చే విధంగా ఇక్కడ టు డేట్ అనేటువంటిది ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ పాయింట్లో మన యొక్క సర్వీస్ అనేటువంటిది నమోదు చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఆ విధంగా ఎంటర్ చేస్తారు. ఇక్కడ లీవ్స్ ఎర్నడ్ ఇన్ డేస్ ఒక సంవత్సరానికి 20 చొప్పున 17 సంవత్సరాలకి మొత్తం 17 × 20 340 ఈఎల్స్ అవుతాయి. సెట్ క్రెడిట్ని ఇక్కడ 4th కాలంలో ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ 5th కాలంలో కూడా ఎంటర్ చేస్తారు. ఇంతవరకు వాడలేదని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ 6, 7, 8, 9 కాలమ్స్ని అదేవిధంగా విడిచిపెట్టేసి ఇక్కడ 10వ కాలంలో టోటల్ ఆఫ్ పే లీవ్స్ టేకెన్ మనము ఇంతవరకు వాడలేదని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 0ని ఎంటర్ చేసి బ్యాలెన్స్ రిటర్న్ ఫ్రమ్ లీవ్స్ అనేటువంటిది మీ యొక్క క్రెడిట్లో ఎన్నైతే ఉన్నాయో ఎంటర్ చేయాలి. ఇది మన యొక్క ఎస్ఆర్ కాపీకి సరిపోవాలి. అదేవిధంగా రిమార్క్స్ ఇందులో నిల్ అనేటువంటిది రాసి ఇక్కడ మనం సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ వాడినట్లయితే ఏ విధంగా ఎంటర్ చేయాలి. ఒకవేళ వాడినట్లయితే మనం దీన్ని 2 విధాలుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి ఇలాగ మొత్తాన్ని ఇదే విధంగా నింపేసి ఆఫ్ పే లీవ్స్ మీరు ఎప్పుడెప్పుడైతే వాడారో అప్పుడప్పుడు ఇక్కడ ఫ్రమ్ డేటు టు డేటు నెంబర్ ఆఫ్ డేస్ అనేటువంటి ఇచ్చేసి మీరు ఎన్నిసార్లు అయితే వాడారో అన్నిసార్లు యాడ్రో బటన్ మీద క్లిక్ చేసుకుంటూ అన్నిసార్లు వాటి యొక్క వివరాలని నమోదు చేస్తూ చేయొచ్చు. అదేవిధంగా కాంప్టెడ్ లీవ్స్ కూడా ఫ్రమ్ డేటు టు డేట్ ఇచ్చేసి మీరు ఎన్ని రోజులు అయితే వాడారో అన్ని రోజులు యాడ్రో బటన్ మీద క్లిక్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ కాంప్టెడ్ లీవ్స్ని ఎంటర్ చేసేటప్పుడు మాత్రం మనం ఎన్ని రోజులైతే లీవ్స్ వాడామో దానికి డబల్ కాంప్టెడ్ లీవ్స్ అనేటువంటిది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకి కాంప్టెడ్ లీవ్స్ ఫుల్ శాలరీ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం డబల్ ఎంటర్ చేయాలి. మనం వాడిన సెలవులకి డబల్ ఆఫ్ పే లీవ్స్ అనేటువంటివి కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ డేస్ దగ్గర డబల్ అనేటువంటిది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా లీవ్ నాట్ డ్యూ కూడా సేమ్ అదేవిధంగా ఒకవేళ వాడినట్లయితే దీన్ని కూడా ఎంటర్ చేస్తారు. మొత్తంగా మనం 6, 8, 9 కాలంలో మనం ఎప్పుడెప్పుడైతే వాడామో ఎన్నెన్నైతే వాడామో ఆ మొత్తం బ్యాలెన్స్ని ఇక్కడ సింగిల్గా ఒకేసారి ఎంటర్ చేసేసి ఇక్కడ
11వ కాలంలో మీ యొక్క క్రెడిట్ నుంచి మీరు వాడిన మొత్తం సెలవులు అనేటువంటివి మైనస్ చేసి మిగతా బ్యాలెన్స్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఏవైనా ఉంటే రాస్తారు, లేకుంటే నిల్ అని ఎంటర్ చేస్తారు. అలా కాకుండా మన యొక్క ఎస్ఆర్లో ఉండే విధంగా మనం ఎంటర్ చేసుకుంటాము అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ సర్వీస్ దగ్గర మనం ఇక్కడ ఒకేసారి ఇచ్చాం మొత్తం ఇక్కడ 17 సంవత్సరాలకి. అలా కాకుండా ఎస్ఆర్లో ఉండే విధంగా ఎంటర్ చేస్తాం అనుకుంటే ఇక్కడ ఒక్కొక్క సంవత్సరానికి మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ పోయి అదేవిధంగా మనం ఎప్పుడెప్పుడైతే వాడామో అప్పుడప్పుడు ఈ ఆఫ్ వాల్యూస్ అనేటువంటివి డిడక్ట్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఏ విధంగా చేసినా రెండిట్లో ఏ విధంగా చేసినా మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా మన యొక్క ఎస్ఆర్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తే సరిపోతుంది.